హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేడిదాత్రి 9 నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. మరి రాబోయే ఎలక్షన్స్ కి ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరు కూడా అన్ని పార్టీలు కూడా రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నది. మరి ఇక కాంగ్రెస్ గురించి అట్లనే కొత్తగా వచ్చిన పార్టీ కవిత గారి పార్టీ టీఆర్ఎస్ గురించి బీజేపీ గురించి బీఆర్ఎస్ గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి ఓవరాల్ గా మనకు తెలంగాణలో ఎన్ని ఓట్స్ ఉన్నాయంటే 3,38,00,000 ఓట్స్ అయితే ఉన్నాయి. మరి ఓవరాల్ రఫ్ గా మనం చూసుకున్నా కూడా అన్ని ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా కూడా కొంతమంది ఓటర్ ఐడి వచ్చిన కూడా ఉంటారు కాబట్టి రఫ్ గా మనకైతే అన్ని ఓట్స్ ఉన్నాయి. దాంట్లో మహిళలు మనం చూసుకున్నట్లయితే మరి 1,68,00,000కు పైగా కూడా మహిళల ఓట్లు అయితే ఉన్నాయి. మరి ప్రజాప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మనం చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ గా కాంగ్రెస్ కే పడుతుంది. మరి 20 లక్షల ఇల్లులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది. మరి ఇంటికి మనం ఇద్దరు చొప్పున వేసుకున్నా ముగ్గురు చొప్పున వేసుకున్నా కూడా 45 లక్షలకు పైగా ఓట్లు గంపగుత్తగా ఇవన్నీ కూడా ఇక్కడ కాంగ్రెస్ కు పడే అవకాశం ఉంటది. మరి కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా. రేవంత్ రెడ్డి గారితో ఎవరెవరు ఉండాలి, మళ్ళా వచ్చే ఎన్నికల్లో ఎవరిని తన వెంట పెట్టుకుంటే ప్రజాప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనే కసరత్తులు కూడా అవన్నీ నడుస్తూ ఉన్నాయి. దాంట్లోనే ఇక్కడ మనం ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, బోనస్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ ఓట్స్, ఇంకోటి ఉచిత బస్సు. ఇక్కడ నేను మహిళల ఓట్ బ్యాంక్ దీని గురించి ఎందుకు చెప్పిన అంటే 1,68,00,000కు పైగా కూడా మహిళల ఓట్ బ్యాంక్ ఉన్నది కాబట్టి ఎవరైతే ఫ్రీ బస్సులు వాడుతున్నారో మనం అరౌండ్ 1 కోటి ఓట్స్ కూడా మహిళలు ఎవరైతే ఉచితంగా ప్రయాణిస్తున్నారో ఆ ఓట్స్ అన్నట్టు పడినా కూడా ఈజీ అయిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి గత ఎన్నికల కన్నా ఎక్కువ సీట్లు కూడా సాధించాలి. ఎందుకంటే ఎవరెవరైతే ఆ హామీలు అవన్నీ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆబ్వియస్లీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వేస్తారు కాబట్టి ఈ ఓట్స్ అనేది కూడా అన్నట్టు పోతాయి. మరి ఇప్పుడు వచ్చే ఎన్నికలలో మరి ఎవరు ఉంటారు, ఏ పార్టీలలో ఎవరు ఉంటారు, ఉండేదెవరో ఊడేదెవరో అది కూడా చూడాలి. త్యాగాలకు సిద్ధం కావాలి. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఎవరైతే కరెక్ట్ గా పని చేయట్లేదో లేదా ఎవరైతే కొన్ని నెగ్లిజెన్స్ చేసి పట్టించుకోకుండా ఉంటారు కదా వాళ్ళందరూ త్యాగం చేయాలి. లేదు నేను సీనియర్ నాకు కంపల్సరీ కావాలంటే ఎవరు కూడా మేము మాట వినరు. ఇక్కడ మొహమాటలకు పోయే ముచ్చట ఉండదు. కంపల్సరీ ఈసారి త్యాగం చేయాల్సిందే. కాంగ్రెస్ పార్టీ అనే కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కానివ్వండి, బీజేపీలో ఉన్న నాయకులు కూడా కానివ్వండి, ఎవరైతే పని చేస్తున్నారో ఎవరైతే గెలుపు గుర్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే టికెట్లు ఇవ్వాలని అనుకుంటారు పార్టీ వాళ్ళు కాబట్టి. సో ఈసారి కంపల్సరీగా త్యాగం చేయాల్సి వస్తుంది. ఇక ఒక్కసారి బీజేపీ గురించి చూసుకుందాం. ఫస్ట్ ఇటు కమల దళం కాచుకొని కూర్చున్నది. ఈసారి తెలంగాణలో పాగా పక్కా అని ప్రచారం జోరుగా సాగుతుంది. వీళ్ళు ఆల్రెడీ కూడా బీజేపీ వాళ్ళందరూ కూడా బీజేపీ నెక్స్ట్ తెలంగాణలో వస్తుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో అసలు ఎవరు కూడా ఊహించని విధంగా అక్కడ అధికారంలోకి వచ్చింది. ఇంకొక ముచ్చట కూడా మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లో కూడా ఫేక్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు తీసేయడం జరిగింది. ఆల్మోస్ట్ 90 లక్షల వరకు ఓట్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసారని చెప్తున్నారు. నెక్స్ట్ హైదరాబాద్ లోనే ఎవరైతే ఫేక్ ఓట్స్ ఉన్నాయో లేదా ఇక్కడ ఉండని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఓట్స్ అన్ని కూడా తీసేస్తే అది కూడా ఎన్ని లక్షల ఓటు తీసేస్తారు అనేది తెలియదు. తెలంగాణలో హైదరాబాద్ లోనే 20 లక్షల ఫేక్ ఓట్స్ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు చాలా మంది కూడా. మరి తెలంగాణలో మళ్ళా బీజేపీ కూడా అట్లా ప్లాన్ చేసి ఓటింగ్ అని ఎవరైతే ఓట్స్ వేయని వాళ్ళు ఉన్నారో ఫేక్ ఓట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తీసేసింది అనుకోండి, ఇక అవన్నీ లక్షల ఓట్లు పోతాయో ఒక్కసారి ఆలోచించుకోండి. మరి అది ఎవరికి ప్లస్ అవుతుంది? బీజేపీకి ప్లస్ అవుతుందా, బీఆర్ఎస్ కి ప్లస్ అవుతుందా, కాంగ్రెస్ కి ప్లస్ అవుతుందా, టీఆర్ఎస్ కవిత గారి పార్టీకి ప్లస్ అవుతుందా అనేది చూసుకోవాలి. మరి బీజేపీ కనుక అట్లా నిజంగానే చేసి ఒక 50-60 లక్షల ఓట్లు తీసేసింది అనుకోండి, మరి ఇక్కడ కాంగ్రెస్ కి కొంచెం ఈజీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది కాంగ్రెస్ కి, ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ 3 సంవత్సరాలలో ఏమైతే అనేది కూడా చెప్పలేం. వాళ్ళు అనుకున్న హామీలు అన్ని ఇచ్చేసినా కూడా జనాలు ఆబ్వియస్లీగా కాంగ్రెస్ సైడ్ వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి. మరి అమిత్ షా ఇక హైదరాబాద్ లో కూర్చుంటున్నారన్న మాటలు బీజేపీ చెప్తుంది. అమిత్ షా గారు ఏడుంటాడు వారు 1 సైడ్ అయిపోతుంది అన్నట్టుగానే ప్రతి ఒక్కరు కూడా తెలిసింది. మన వెస్ట్ బెంగాల్ లో కూడా ఆడనే ఉండి దగ్గరుండి గెలిపించిండ్రు. మరి చాప కింద నీరులా బీజేపీ బలం పెంచుకుంటుంది. ఎన్నికల నాటికి జనంలో సానుభూతి సంపాదించాలని చెప్పి బీజేపీ అయితే చూస్తా ఉన్నది. మరి ఇక్కడ బీజేపీని కూడా చాలా మంది డ్యామేజ్ చేద్దామని చెప్పి అనుకున్నారు, కానీ అవన్నీ ఏమైందంటే తిప్పి కొడుతున్నాయి కొన్ని. అందుకే జర మీరు ఎవరైతే ఉన్నారో జర ఆచితూచి అడుగులేయండి, ముందు వెనకాల ఆలోచించండి. ఒకటే టాపిక్ పైన కంటిన్యూగా పట్టుకొని మీరు దానిపైన కొట్లాడాలని అనుకుంటే ఏమైతుంది, అది లాస్ట్ లో మైనస్ అవుతా ఉన్నది. జనాలకు తెలుసు దేని గురించి ఏందనేది. సో పాలిటిక్స్ ఎంత వరకు చేయాలి, ఎక్కడి వరకు చేస్తే ఏందనేది కొంచెం ఆలోచించి చేస్తేనే దానిపైన ఏమైనా ఛాన్స్ ఉంటుంది, లేకపోతే జనాలు మిమ్మల్ని నమ్మరు తర్వాత. సో ఇక బీఆర్ఎస్ ముచ్చట చూసుకుంటే ఎన్నికలకు 2 ఏళ్ల గడువే ఉన్నది. అటు కారు వేగంగా దూసుకొస్తున్నది, షెడ్ నుంచి బయటకు వచ్చేసింది. ప్రజా సమస్యల
మీద పరుగులు పెడుతుంది. ఇక బీఆర్ఎస్ కూడా ఇప్పుడు చేస్తున్న పాలిటిక్స్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరు అందరు బాగానే బయటకు వచ్చి చేస్తా ఉన్నారు. ఇంకా మీ పార్టీలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి ఇంకా పని చేస్తే బాగుంటుంది. ఖాళీ ఏళ్ల పైన లెక్క పెట్టేటోళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది సీనియర్ నాయకులు కానివ్వండి, కేసీఆర్ గారితో గతంలో ఉన్న వాళ్ళు, అట్లనే ఇప్పుడు కేటీఆర్ గారి వెనకాల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కనిపిస్తా ఉన్నారు. మరి ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరూ ఏడున్నారు. కారు మంచిగా షెడ్ లో పోయి రిపేర్లు చేసుకొని అన్ని చేసుకొని వస్తా ఉన్నది. కానీ బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు కూడా ఇంకొంతమంది కూడా కొంచెం సెటరేట్ కావాలి. వాళ్ళు కూడా ఓడిపోయిన నాయకులు ఎవరు కూడా ఇప్పటిదాకా ఇక్కడ దేనిపైన కూడా స్పందిస్తలేరు. అధికార పార్టీ చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో దానిపైన ఎవరు కూడా మాట్లాడతలేరు, ఏం చేస్తలేరు. మరి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ ఇది కూడా ఒక్కటి కరెక్ట్ గా సెటరేట్ చేసుకొని ఇప్పటి నుంచి వెళ్ళే గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు కదా. మరి గతంలో కూడా కొంతమంది పనిచేయని నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్లు ఇచ్చినారు. అప్పుడే 30 సీట్లు మారిస్తే ఈజీగా గెలుస్తుండే. మరి ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులకే వదిలేస్తా ఉన్నాం. మళ్ళా వచ్చే ఎన్నికల్లో వీళ్ళు ఎన్ని సీట్లు మారుస్తారు, ఎవరెవరికి ఇస్తారు టికెట్లు ఏందనేది కూడా చూడాలి. ఇక మరోవైపు కవిత గారు చూసుకుంటే, మరోవైపు కవిత కొత్త పార్టీ పెట్టుకొని యుద్ధానికి సిద్ధం అవుతుంది. ప్రజా సమస్యలు అస్త్రాలుగా చేసుకొని కథన రంగంలోకి దూకబోతుంది. ఒక్క దెబ్బకు 3 పిట్టలను కొట్టాలని చూస్తున్నది. ఎవరిని? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ని ఒకటే దెబ్బతోని 3 పిట్టల్ని కొట్టాలని చూస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కన్న తండ్రితోనే ఎదిరిస్తున్నప్పుడు ఎవరిని వదిలిపెట్టకపోవచ్చు. కన్న తండ్రితోనే బీఆర్ఎస్ తోనే ఇక్కడ ఫైట్ చేస్తున్నప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఇవన్నీ కూడా పెద్ద ముచ్చట కూడా ఏం కాదు కవిత గారికి. మరి కవిత గారు ఇక్కడ వచ్చి అంటే కొత్త పార్టీ కాబట్టి ఎంతైనా టైం పడుతుంది, చెప్పలేం మనం. ఎందుకంటే అక్కడ విజయ్ గారు కూడా ఆల్మోస్ట్ 2 years అయింది పార్టీ పెట్టి 2 years లో అధికారంలోకి రావడం అంటే ఈజీ థింగ్ కాదు. ఎవరికి కూడా అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. విజయ్ గారు అధికారంలోకి వస్తారని చెప్పి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. మేబీ కవిత గారు కూడా అట్లా వెళ్తే బానే ఉంటది. అది కూడా అందరికి షాకింగ్ న్యూసే. మరి ఒకవేళ టిఆర్ఎస్ పార్టీకి ఓట్స్ పడినా కూడా ఓట్లన్నీ చీల్తాయి కాబట్టి ఇక్కడ అది ఒకటి కరెక్ట్ గా చూసుకోవాలి. మరి ఏ పార్టీకి ఎవరు ఉన్నారు ఓట్లు వేసేటోళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అదే మెంబర్షిప్ ఇస్తా ఉన్నారు కదా కార్యకర్తలందరికీ. దాన్ని బట్టి తెలుస్తుంది. అంటే దాన్ని బట్టి ఏమైతే వీళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది బీఆర్ఎస్ వాళ్ళకి. మాకు ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు, ఇంతమంది ఓట్లు వేసేటోళ్ళు వీళ్ళు పక్కాగా ఉన్నారు అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. చూడాలి. ఇక ఒక్కొక్కరి ప్లాన్స్ ఒక్కొక్కరు దానిలో ఉన్నాయి. కానీ ఇక మొత్తానికి అయితే కాంగ్రెస్ అయితే రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పిండు 2034 వరకు నేనే సీఎం ఉంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు. మరి సో కాంగ్రెస్ ఉద్దేశం ఒకటే ఉన్నది, రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలి. కాంగ్రెస్ దేశమంతా పూర్వ వైభవం చూడాలి. తెలంగాణ నుంచే పునాదులు పడాలి. కేబినెట్ కూర్పుతోనే బీజం పడాలి. ఎంతమంది మంత్రులను మార్చుతారో అనే చర్చ జోరుగా సాగుతున్నది. ఎన్నికల కేబినెట్ కూర్పు అత్యవసరం. చిన్న చితక పార్టీలు కూడా సమరనాదం మోగిస్తున్నాయి. ఏమో అసలు ఎప్పుడు కూడా సైలెంట్ గా ఉండే పార్టీలన్నీ కూడా ఈ మధ్య బాగా ఫైర్ అయిపోతా ఉన్నాయి. మరి వాళ్ళందరూ కూడా రంగంలోకి వస్తా ఉన్నారు. అవన్నీ కూడా చూసుకోవాలి. వాటి ప్రభావం కూడా ఎన్నికల మీద పడవచ్చు. రేవంత్ సర్కారు ఇరుక్కున పడవచ్చు. రాజకీయంగా ఇబ్బంది కూడా పడవచ్చు. తేరుకోకపోతే మొదటికి మోసం రావచ్చు. మొహమాటానికి పోతే పాలన తెల్లారిపోవచ్చు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే బలమైన క్యాబినెట్ అవసరం. ప్రజలను ప్రభావితం చేసే ఎమ్మెల్యేలు అత్యవసరం. జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసే మంత్రులు కూడా కావాలి. ఇక్కడ ఒక ముచ్చట చెప్తున్నా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మార్పు అనేది కోరుకున్నారు చాలా మంది కూడా. కాంగ్రెస్ లో నాయకులు వాళ్ళు పని చేస్తారా లేదా అని ఎవరు కూడా ఆలోచించలేదు. అంటే కొంతమంది నాయకులు ఇక్కడ వన్ సైడ్ గా గెలిపించుకొచ్చింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకొంతమంది మంత్రులు, కొంతమంది బాగా కష్టపడ్డది. ఈ మిగతా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఎట్లా గెలిచిందంటే బీఆర్ఎస్ ని 10 ఏళ్ళు చూసినాం కదా, మార్పు ఓరుకుందాం అన్న యాంగిల్ ఓట్లు వేసిండ్రు. అంతేగాని అక్కడ వీళ్ళు ఏదో పని చేస్తారు, వీళ్ళు మంచి నాయకులు అని కూడా చాలా మంది పైన కూడా లేదు. కాబట్టి ఈసారి మీరు మళ్ళా లీడర్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అక్కడ వాళ్ళకి టికెట్లు ఇచ్చేటప్పుడు వాళ్ళు జనాలకి ఏమైనా చేస్తున్నారా, వాళ్ళు గెలిచేటట్టు ఉన్నారా లేదా అని ఆలోచించుకొని వాళ్ళకి ఇవ్వండి. ఈసారి ఫైట్ అయితే అట్లా ఉండదు, ఏదో మార్పు కోరుకోవాలి అన్నట్టుగా ఉన్నారు. ఈసారి గట్టిగా జనాలు కూడా ఎవరిని గద్దె దింపాలి, ఎవరిని గద్దె ఎక్కించాలని చెప్పి చూస్తారు. కాబట్టి సో ఇవన్నీ కూడా చూసుకొని కరెక్ట్ గా చేసుకోవాలి. మరి ఇంతకాలం ఎలాగో గడిచింది. 2 ఏళ్ళు కూడా ఎంతో క్రియాశీలకం. మాటలే కాదు చేతల మంత్రులు కూడా కావాలి మనకు. సమిష్టి నాయకత్వం మరింత బలపడాలి. ప్రభుత్వ పథకాలు విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రజలకు చేరువ కావాలి. రెండోసారి నేనే సీఎం అని చెప్పిన రేవంత్ శపథం నెరవేరాలి. మరోసారి తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి. ఇక్కడ ప్రభుత్వ పథకాలు ఏవైతే విస్తృతంగా ప్రసారం చేయాలనో ఇక్కడ నాయకులు, జిల్లా స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు కరెక్ట్ గా చేసుకోవట్లేదు. వాళ్ళ పని వాళ్ళ సొంత పనులు చేసుకుంటా ఉన్నారు. అందుకే ఇవన్నిటిపైన కూడా దృష్టి పెడితేనే మళ్ళా
తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేసే అవకాశాలు కూడా ఉంటాయి. మరి తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందా? మంత్రివర్గంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయా? కొంతమంది మంత్రులకు ఉద్వాసన తప్పదా? ఎంతమందిని సాగనంపుతారు? ఎంతమంది పదవుల్లో కొనసాగుతారు? ఎంతమంది పార్టీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది? మంత్రి పదవుల్లో ఉన్న న్యాయం చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పార్టీ భవిష్యత్తుకు ఉపయోగపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొత్తగా చేర్చుకోబోతున్న వారు ఎంతమంది బలవంతులు ఉన్నారు? పార్టీ ఇచ్చిన హామీల మేరకు భర్తీ చేస్తారా లేక ప్రస్తుత పరిస్థితులకు తగినట్టు మంత్రివర్గ కూర్పును చేపడతారా? ఇలా అనేక ప్రశ్నలు కాంగ్రెస్ నాయకుల ముందున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కేబినెట్ విస్తరణ ఉంటుంది. ఈ విస్తరణతో పాటు పునర్వ్యవస్థీకరణ ఉంటుంది. ఇది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, రెండోసారి సీఎం రేవంత్ రెడ్డి పాలన జరగాలి, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. ఇది సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం. ఈ లక్ష్యం కోసం ముందుకు సాగాలంటే పార్టీ ప్రభుత్వం మరింత బలంగా మారాలి. అందుకోసం నాయకులు కష్టపడాలి. కొంతమంది నాయకులు త్యాగాలకు సిద్ధపడాలి. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పదవులు పొందాలంటే కొత్త సీఎం రేవంత్ ఆలోచనలకు తగినట్టు పనిచేయాలి. అప్పుడు మరో 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. అనుకున్నట్లుగానే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనుకూల పవనాలు వినిపిస్తాయి. కేరళ లాంటి రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంత మెజారిటీ కాంగ్రెస్ సొంతం చేసుకున్నది. అంటే ప్రజల ఆలోచనల్లో పెద్ద ఎత్తున మార్పు వస్తున్న సంకేతాలు కనిపిస్తా ఉన్నాయి. ఇది దేశవ్యాప్తంగా కూడా జరగాలన్న లక్ష్యంతో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలి. కాంగ్రెస్ పూర్వ వైభవం రావాలి. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 50 సంవత్సరాల పాటు ఎదురు లేకుండా పాలించిన కాంగ్రెస్ కు ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. గతంలో ఎన్నడూ చూడని పరిస్థితికి చేరుకున్నది. 2014 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు మనుగడ కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. ఒకప్పుడు శాసించిన స్థాయిలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు సీట్లు ప్రాంతీయ పార్టీలను యాచించాల్సి వస్తుంది. ప్రాంతీయ పార్టీలను బతికించాల్సి వస్తుంది. తాను చూస్తూ ఇతరులను బతికించే త్యాగం చేయాల్సి వస్తుంది. దానివల్ల అటు ప్రాంతీయ పార్టీలకు లాభం జరగడం లేదు, కాంగ్రెస్ కు ఏమాత్రం మేలు చేకూరడం లేదు. అలా ఎంత త్యాగం చేసినా ప్రాంతీయ పార్టీలో విశ్వాసం లేదు. కాంగ్రెస్ ను గెలిపించాలన్న కృతజ్ఞత ప్రాంతీయ పార్టీలకు అసలే లేదు. మరి కాంగ్రెస్ కూడా ప్రాంతీయ పార్టీలను బతికిస్తూ అక్కడ వాళ్ళకి రావాలని అనుకుంటున్నారు, కానీ అక్కడ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తలేరు. మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే వరకు ఏమైతుంది, కాంగ్రెస్ కూడా దెబ్బతింటుంది. అందుకే ఎవరితో అసలు పొత్తులు లేకుండా సింగిల్ హ్యాండ్ గా ఒకటే పార్టీ ఉండేటట్టుగా మీరు ప్రయత్నాలు చేస్తే లీడర్లను మార్చేసి కరెక్ట్ గా ఉన్న వాళ్ళని తీసుకుంటే కాంగ్రెస్ కి 100% ఛాన్స్ ఉంటది కదా. ఇప్పుడు తెలంగాణలో ఎట్లయితే మార్పు కోరుకున్నారో వేరే స్టేట్స్ లో కూడా ఇప్పుడు చాలా మంది కూడా మార్పులు కోరుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ ఒకప్పుడు పూర్వ వైభవం ఏదైతే ఉందో అవన్నీ కూడా మెల్లగా తిరిగి వస్తాయి. జనాలు ఎప్పటికీ కూడా ఒకటే దానిపైన స్టిక్ అయి ఉన్నారు. అసలు జనాలను ఎప్పుడు కూడా మనం గెస్ చేయలేం. లాస్ట్ వాళ్ళు ఓటు వేసే వరకు కూడా ఎవరికి వేస్తారు, ఈ రోజు బీఆర్ఎస్ అంటారు, ఓటు వేసే టైంకి కాంగ్రెస్ అంటారు, ఓటు వేసే టైంకి బీఆర్ఎస్ అంటారు, ఓటు వేసే టైంకి టీఆర్ఎస్ అంటారు, చెప్పలేం. సో లాస్ట్ మూమెంట్ లా ఏమైతుంది ఏందని కూడా చెప్పలేం. కాబట్టి మరి పార్టీకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు తేవద్దని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకునే బాధ్యత నాది అని మంత్రులకు సైతం ఆయన చెప్పగానే చెప్తున్నారు. నిజం చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ కు బ్రాండ్ గా సీఎం రేవంత్ రెడ్డి మారిపోయారు. కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి అంటేనే కాంగ్రెస్ అన్నంత ఆయన పార్టీని శాసించే స్థాయికి చేరుకున్నారు. అంతలా పార్టీ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి నమ్మకం కలిగించారు. మరి అంతగా అసలు నిజంగా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కాంగ్రెస్ సైడ్ వస్తుందని చెప్పి అన్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొస్తా అని చెప్పి కాబట్టే అక్కడ సెంట్రల్ లో కూడా రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తే అది అన్నట్లుగానే వాళ్ళు కూడా చేస్తా ఉన్నారు. అంటే ఫ్రీ హ్యాండ్ వదిలేసిండు రేవంత్ రెడ్డి గారిని కూడా, లేకపోతే మొత్తం కంట్రోల్ కూడా ఆడికెళ్ళే నడుస్తుండే. ఆ నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారు అంతా పట్టుదలతో ఇక్కడ అధికారంలోకి తీసుకొచ్చినారు కాబట్టి వాళ్ళు కూడా ఫ్రీ హ్యాండ్ గా వదిలేస్తా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి నిర్ణయాలను అధిష్టానం కూడా స్వాగతిస్తా ఉన్నది. ఉట్టిగానే ఎవరు కూడా పూర్తి స్వేచ్ఛను కల్పిస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావడానికి ఆనాడు పార్టీ పెద్దలను ఎలా కన్విన్స్ చేయగలిగారో తెలియంది కాదు. ఇప్పుడు అంతకు మించి ఆయన పార్టీ పెద్దలను భరోసా కల్పిస్తా ఉన్నారు. ఈ 3 ఏళ్ల కాలంలో కూడా అంతా తానై పాలన సాగిస్తా ఉన్నారు. ఎన్నికల ముందు 3 ఏళ్ల పాటు అన్ని తానే పార్టీని నడిపించారు. పార్టీలో కూడా ఆనాడు ఎదురైన సమస్యలు అవన్నిటిని కూడా అధిగమించి వస్తా ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుల నుంచి ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే వాటిని చిరునవ్వుతో ఎదుర్కొన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పటికీ కూడా అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక చాలా మంది నాయకులు కూడా మీడియాకు లీకులు ఇస్తూ ఇట్లా నడుస్తా ఉన్నది ఇట్లా అని చెప్పి కూడా చాలా మంది కూడా వెన్నుపోటు పొడవాలని చూసిండ్రు. అవన్నీ తెలిసింది రేవంత్ రెడ్డి గారికి. ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏందనేది ప్రతి ఒక్కరు తెలిసినా కూడా వారన్నిటిని కూడా స్వాగతిస్తా ఉన్నారు. అది రేవంత్ రెడ్డి గారి మంచితనం. దాన్ని వీళ్ళందరూ అలసు తీసుకుంటా ఉంటారు. అది మీకు ఇప్పుడు కాకుండా ఇప్పుడు తర్వాత అయినా కూడా దెబ్బతింటది. నాయకులందరూ మారి
మళ్ళా ప్రజాప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలంటే ఏం చేయాలన్న దానిపైన మీరు ఆలోచన చేయాలి. సో ఇక ఇక్కడ బీఆర్ఎస్ ని కూడా మరి ప్రజల్లో కూడా బీఆర్ఎస్ అంటే మేము ఓటు వేయము అన్నంత విధంగా ఆ భావం వచ్చేలా కూడా ఎవరు చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారే చేసిండ్రు. మరి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం కలిగేలా రాజకీయం చేసిండ్రు, 6 గ్యారంటీలు ప్రకటించారు, బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సీఎం అయిన తర్వాత ప్రజాపాలన సాగిస్తా ఉన్నారు. ప్రతిపక్షాల హడావుడి తప్ప ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు. ఇలాంటి సమయంలో మళ్ళీ పార్టీని అధికారంలోకి తెచ్చుకోలేకపోతే 5 ఏళ్ళు సంక్షేమ పాలనకు అర్థం లేకుండా పోతుంది. ఇంకోటి ఏదంటే, నేను గతంలో కూడా వీడియో చేసినప్పుడు చెప్పిన, ఏ పార్టీకైనా కూడా టైం పీరియడ్ అనేది 5 ఇయర్స్ కాకుండా 10 ఇయర్స్ ఇస్తేనే ఆ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మూసి ప్రక్షాళన నేను కంపల్సరీ చేసి తీరుతా అని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఎవరు ఏం చేసినా దానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆపేదే లేదు, నేను చేస్తా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అది మరి అది 5 ఏళ్ళలో అవుతుందా? ఇంకా ఎంత టైం మనం చూసుకున్నట్లయితే 3 ఏళ్ళు అని అంటున్నారు, కానీ 2 ఏళ్ళే వేసుకుందాం, 2.5 ఏళ్ళు వేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ కి వచ్చినా కూడా 6 నెలల ముందు నుంచి కూడా అందరూ క్యాంపెయిన్స్ కి వెళ్తా ఉంటారు. కాబట్టి మనకు 2 ఇయర్స్ అనే అనుకుందాం ఇక మనం రఫ్లీగా. మరి 2 ఇయర్స్ లో అవుతుందా? కాదు. డెవలప్మెంట్ తెలంగాణ కూడా ఈ రోజు ఇట్లుంది అంటే 10 సంవత్సరాల టైం బీఆర్ఎస్ కి ఇచ్చినాం కాబట్టి ఎంతో కొంత చేసిండ్రు వాళ్ళు. 5 సంవత్సరాలలో ఏది కూడా కాలేదు. అట్లా 5 సంవత్సరాల్లో అవుతుంది అని అనుకుంటే మనం ఆంధ్రప్రదేశ్ ని చూసుకోవచ్చు ఎట్లున్నదో. 5 సంవత్సరాలు ఒక పార్టీ, 5 సంవత్సరాలు ఇంకో పార్టీ, 5 సంవత్సరాలు ఇంకో పార్టీ అయింది కాబట్టి ఆడ వాళ్ళకు ప్రాపర్ డెవలప్మెంట్ అనేది లేదు. రాజధాని పైన కూడా క్లారిటీ లేకుండా పోయింది. ఇన్ని సంవత్సరాల వాళ్ళకు టైం వేస్ట్ అయింది వాళ్ళకి. అక్కడ వాళ్ళు ఒక 10 సంవత్సరాలు టీడీపీకో లేదా జగన్ గారిని అక్కడ గెలిపించినా కూడా వాళ్ళకి ఏదో ఒక డెవలప్మెంట్ కి అవకాశం ఉంటుండే. సో అందుకే అంటున్నా, కాంగ్రెస్ కి కూడా ఇంకో 5 సంవత్సరాల పాటు అధికారం ఇస్తేనే డెవలప్మెంట్ ప్రాపర్ డెవలప్మెంట్ అనేది కూడా మనం చూడగలుగుతాం. తర్వాత మీరు 10 సంవత్సరాల తర్వాత మీరు బీఆర్ఎస్ ని గెలిపించుకున్నా, బీజేపీని గెలిపించుకున్నా, వాళ్ళకు కూడా ఇంకొక 10 సంవత్సరాలు ఇస్తేనే ఒక డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది ఎప్పుడైనా కూడా. అందుకే ఎన్నికల కేబినెట్ కూర్పు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక ఎన్నికల కేబినెట్ రూపకల్పన జరుగుతుంది. కొంతమంది మంత్రులు త్యాగాలు చేయాల్సిన సమయం కూడా వచ్చింది. పార్టీ కోసం ఆ నాయకులు పనిచేసే తరుణం వచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చే బాధ్యత అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా లాస్ట్ టైం అసలు ఎవరు కూడా గెలుస్తామని చెప్పి కూడా అనుకోలేదు కాబట్టి వాళ్ళందరూ ఏదో తూతు మంత్రంగా పనిచేసిండ్రు, గెలిచినాక సంబరపడ్డారు. కానీ ఈసారి అట్లా కాదు. ఈసారి ప్రతి ఒక్కరు కంపల్సరీ కష్టపడాలి. ఏదో జూజుబీ లెక్క కాదు ఇదంతా కూడా. ఇంకా అప్పుడు చేసినట్టుగా కాదు. అప్పుడు హైదరాబాద్ నుంచి కూడా సోషల్ మీడియా టీమ్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా మీ దగ్గరకు వచ్చి పని చేసిండ్రు. అవన్నీ ఇక్కడ ఎవరు నడిపించిండ్రు? రేవంత్ రెడ్డి గారితో ఉన్న వాళ్ళు అందరు కలిసి వాళ్ళకు టీం వేసుకొని వాళ్ళందరూ నడిపించిండ్రు. ఇప్పుడు అట్లా కాదు. ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ కావాలి, ప్రతి ఒక్కరు పని చేయాలి, జనాల కోసం పని చేయాలి. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఎంత మెజారిటీతో గెలవాలని ఆలోచించాలి. అంతేగాని మేము వస్తామా రామని కాదు. మేము గెలుస్తాం పక్కా, కానీ మాకు హై మెజారిటీ రావాలి అన్న దాంతో మీరైతే పనిచేయాలి. మరి మొత్తానికైతే ఏ పార్టీకి తగిలినట్లు వాళ్ళందరూ కూడా వాళ్ళ దాంట్లో చేంజెస్ కానివ్వండి అవన్నీ చేసుకుంటా ఉన్నారు. మరి ఇటు కాంగ్రెస్ కూడా పునర్వ్యవస్థీకరణ చేసుకుంటా ఉన్నది, నాయకులందరినీ కూడా మార్చే ఆలోచనలు ఉన్నది. మరి ఇంకా ఏ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, గతంలో మనం చూసుకున్నట్లయితే 3 పార్టీలే ఉంటుండే, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఉంటుండే. ఇప్పుడు టీఆర్ఎస్ కవిత గారి పార్టీ కూడా యాడ్ అయింది. కవిత గారి పార్టీ కూడా స్ట్రెంథన్ అవుతా ఉన్నది. నిజంగా కవిత గారు కూడా చాలా గట్టిగా ఫైట్ చేస్తా ఉన్నారు. మరి కవిత గారు 3 పిట్టలను ఒకటిసారి కొట్టేస్తుందా? మరి కవిత గారిది ఎట్లుంటుందని మీరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఈ 4 పార్టీలలో ఏ పార్టీ మీరైతే అధికారంలోకి వస్తారని అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ లో తెలపండి. వీడియో ఇస్తున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన నేటి జాతి 9 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.